బేబీ నువ్వు ఇక్కడే కూర్చో, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. సరే బేబీ. అన్నా ఒకటి మెనూ పంపండి. అన్నా నాకు ఒక మెనూ పంపేయండి. సరే సార్, తీసుకోండి సార్ మెన్యూ. బుద్ధుందా లేదా? ఆడడితే అంత అందమైన అమ్మాయిని పంపిస్తాను. నేను అడిగితే వాడే మెనూ కార్డు తీసుకోవచ్చినావు కదా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగండి. మీకు పెళ్ళయిందా? అయింది, అమ్మాయితోటి. అందరికీ అమ్మాయితోనే అవుతుంది. మరి మా అక్కకేంటి అబ్బాయితోనే అయింది? ఎక్స్క్యూజ్ మీ, అక్కడ కెమెరా ఉంది, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. స్విగ్గీ జొమాటో ఉంది కదా, దాంట్లో ఓన్లీ బాయ్స్ మాత్రమే వర్క్ చేస్తారు, గర్ల్స్ వర్క్ చేయరు, ఎందుకు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు వర్క్ చేయర్లే మేడం. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు డెలివరీ చేయడానికి 9 months పడుతుంది. బేబీ మనం టీ తాగడానికి వెళ్దామా? సరే పద వెళ్దాం. మహేశ్వరి ఎవరు వాడు? తను మా అన్నయ్య. ఇక్కడే ఉండు, మాట్లాడేసి వస్తాను. అవును, నువ్వేంటి ఇక్కడ? ఇంతకీ ఎవరు వాడు? మా అన్నయ్యతో పాటు టీ తాగడానికి వచ్చాను. తను మా అన్నయ్యే. అన్న అన్న ప్లీజ్ ధర్మం చేయండి అన్న, నాకు 2 కళ్ళు కనబడవన్నా. వీళ్ళంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. కళ్ళు కనిపించమని అబద్ధాలు చెప్తారు. అక్క మీరు చూడడానికి సేమ్ సినిమా హీరోయిన్ లా ఉన్నారు, మీరైనా ధర్మం చేయండి అక్క. పాపం నీకు నిజంగానే కళ్ళు కనిపించమనుకుంటా. తీసుకో డబ్బులు. అన్న పానీపూరి ఇవ్వండి. అన్న పానీపూరి ఇవ్వరా? తీసుకోండి. అన్న పానీపూరి ఇవ్వండి. తను నేను మోసం చేస్తుంది. రోజుకు ఒక బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంటాను. సౌండ్ అరే బేబీ, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? అదేంటి నువ్వు ఇక్కడ డైలీ ఒక అబ్బాయి పిలుచుకుని పానిపూరి తిన్నాక వస్తున్నావంట? అరే బేబీ, నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు అబ్బాయిలా మారుతారు, అమ్మాయిలు కాదు. మరి అన్న చెప్తున్నాడు డైలీ ఒక అబ్బాయిని తీసుకొస్తున్నావని. అరే బేబీ, నేను చెప్పేది కూడా అదే. ఎప్పుడు అబ్బాయిలా మారుతుంటారు, నేను మారలేదు కదా. సాయంత్రం వెళ్దాం. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. 100 రూపాయలు తీసుకుని అక్కడ పానీపూరి తేపండి. నేనా? నువ్వే. నేనేంటి పానీపూరి తీసుకురావడం ఏంటి? అసలు నేను ఎవరో తెలుసా? తీసుకో 1000 రూపాయలు, వెళ్ళి తీసుకురా నువ్వే పానీపూరి. సరే.
హలో రే మచ్చా, బండిలో పెట్రోల్ ఖాళీ అయిపోయింది, ఒక 50 రూపాయలు పెట్రోల్. అయినా 50 రూపాయల పెట్రోల్ నాకెక్కడ అవుతుందిరా, నీకు తెలిసిందేగా 500 పెట్రోలే నేను వేయించేది. నీకు తెలుసు కదరా, మొబైల్ కూడా నేను ఐఫోన్ యూజ్ చేస్తాను. పడిపోయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, నా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది, మీ బైక్ లో పెట్రోల్ కొంచెం తీసిస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. హలో మేడం, ఏంటి ఏం వెతుకుతున్నారు? ఇందులో నా మొబైల్ పడిపోయిందన్నా, అందుకే వెతుకుతున్నాను. అవునా, మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, నేను వెతికిస్తాను, మీరు సైడ్కి వెళ్ళండి. సరే అన్నా. అన్నా జ్యూస్ తీసుకోండి. అయ్యో నాకెందుకు మేడం జ్యూస్? నా కోసం ఫోన్ వెతికి పెడుతున్నారు, ఈ మాత్రం కాదా? తీసుకోండి అన్న. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అన్నా మీ కంట్లో ఏదో పడింది, కళ్ళు తుడుచుకోండి. అన్నా నా ఫోన్ పర్స్లో పెట్టి మర్చిపోయానన్నా, థ్యాంక్ యూ అన్నా. పర్లేదు మేడం. అరే అభి, ఇలా రారా. ఏంటన్నా? నీ వీడియో ఒకటి ఫుల్ వైరల్ అయిపోయింది తెలుసా? ఏ వీడియో అన్నా? ఇలా చూపిస్తా. ఇక్కడ చూడండి, ఒక పేదవాడు చెత్తలో ఏరుకుంటున్నాడు. నేను చూసి తనకి జ్యూస్ ఆఫర్ చేశాను. సో తను ఫస్ట్ అయితే వద్దని చెప్పేసి అన్నాడు. సో నేను మాత్రం అలా కాకుండా తీసుకోండి అన్నా అని చెప్పేసి నేను జ్యూస్ ఇచ్చాను. లాస్ట్కి తీసుకున్నాడు అండ్ చిప్స్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. అతను వెంటనే చాలా ఆనందంగా డ్రింక్ అయితే తాగేశాడు. మీరు కూడా ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు. అండ్ దానికి కూడా అతను చాలా ఫీల్ అయ్యి ఏడ్చాడు కూడా, చాలా ఎమోషనల్ అయ్యారు. సో థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో మీరు కూడా ఇలాగే హెల్ప్ చేయండి పేదవాళ్ళకి. మంగళ భావనయ